సార్ నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్గా నేనేమొచ్చి అడుక్కోట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బి ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్స్. సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్. ఈ 19 ఏళ్లలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా, నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్ళగా. సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్. ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్. ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా, ఇన్నేళ్ళు వచ్చే నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టారు అందరు. నిజమే సార్, అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్. అందరూ చదువుకుంటారు, అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, కానీ అందరికీ ₹1 ఉద్యోగాలు రావు. నేను అలాంటి ఒక మనిషినే. నేను కష్టపడుతున్నా సార్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి. ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ, వాళ్ళు ఈసాల కప్పు నమ్మదే అన్నారు సార్. నాకు 18 ఏళ్ళ జర్నీ అయింది సార్. నిజంగా చెప్తున్నా, ఈసాల హిట్ నమ్మదే సార్. ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్గా. సినిమా చూడండి, స్టిక్ త్రూ ఇట్ సార్. ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ స్టిక్ త్రూ ద ఫిల్మ్ టిల్ ద సెకండ్ హాఫ్ సార్. బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్. పొగరుగా చెప్పట్లేదు, చాలా హంబుల్గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. పొగరుగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు. నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అయ్యాను అంటాను సార్. కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఇక్కడే ఉంటా, చచ్చే వరకు సినిమాలే చేస్తాను సార్. అది